అందరికీ జై భీమ్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు, నిర్బంధాలపైన, భూ కబ్జాలపైన, మరీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని జీవితాలే ఈరోజు రోడ్డు పాలవుతూ వీధులు పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఏదేమైనా సరే ఎస్సీలు, ఎస్టీలు మరియు బీసీలు, మైనార్టీలు కూడా అన్ని వర్గాలను కలుపుకొని భారత బహుజన ఫ్రంట్ని ఓబులేష్ అన్నగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి మేమంతా కూడా నిర్ణయించుకున్నాం. వీటికి అందరి సహకారంతో, అంటే అన్ని వర్గాలు, ఒక పక్క ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కుల సంఘాలు కలుపుకొని ఎవరైతే కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలను కూడా కలుపుకొని మేము పెద్ద ఎత్తున భారత బహుజన ఫ్రంట్ ఆ యొక్క సంఘాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. వీటికి ప్రజా సమస్యలు మేము పరిష్కారం అని చెప్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, ఎవరికి సమస్యలు ఉన్నా సరే మేము ఒక స్కోలింగ్ లాగా ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి పెద్దల్ని కానీ, లేకపోతే సమస్యలున్న ఎవరినైనా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా విధి విధానాలపైన ఈ నెల 20వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అన్ని వర్గాలు కూడా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా సరే భావితరాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, వచ్చే తరాలను కాపాడుకోవడానికి ఆస్తులు ఏవైతే గతంలో మన తాతగారు, తండ్రి గారు చిన్న చిన్న వాటికే పోగొట్టుకున్న సందర్భాన్ని చాలా సందర్భాల్లో చూసాం. అయితే తిరిగి అవి ఏ విధంగా పొందాలని చెప్పేసి పెద్దలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ భూ పోరాటం కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ నెల జరిగిపోయి 20వ తారీఖు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై భీమ్, జై హింద్.